మనకి ఆద్యుడు రూపకర్త శ్రీ కిషన్ రావు గారు, ఆ తర్వాత మనకు అనేక రకాలైన ప్రాచీన సంగీత వాయిద్యాలను సాంప్రదాయాలను సేకరించి ప్రదర్శన ఏర్పాటు చేయడంలో సహకరించిన తిరుమలరావు గారు, ఆ తర్వాత ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సంస్కార భారతికి ప్రజ్ఞా భారతికి ఈనాటి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా లోకమంతన్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన పెద్దలు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, అలాగే నందకుమార్ గారు, అలాగే నాగు గారు, అలాగే మన డాక్టర్ రవీంద్ర భారతి గారు, లోకమంతన్ కార్యదర్శి జైపూర్, అలాగే ఈ కార్యక్రమంలో ఉన్న ఇతర పెద్దలు, సోదరిమణులు, సోదరులకు, ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ కళాకారులందరికీ నా అభినందనలు, నా ధన్యవాదాలు, నమస్కారాలు. నేను మామూలుగా అయితే ఏ కార్యక్రమం అయినా సరే ఆఖరిగా మాట్లాడతాను. ఈరోజు ముందెందుకు మాట్లాడుతానంటే, నేను ఇప్పుడు ఒక 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరి ముంబై వెళ్ళి, ముంబై నుంచి దోహా, ఖతార్లో ఉన్న దోహా రాజ్యానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ రేపు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఉంది. అందుకని అంత దూరం ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అంత మంచి పని చేస్తుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలవడం మంచిదనే ఉద్దేశంతో. కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేను, మధ్యలో వెళుతున్నందుకు క్షమించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న లోకమంతన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం, తిలకించడం, ఆ సంగీతాన్ని ఆలకించడం, గమనీయమైన ఈ కార్యక్రమాలను వీక్షించడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చొరవ తీసుకొని మన రాష్ట్రంలో అంటే ఈ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన శ్రీ కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. The underlying idea of this event is to decolonize the minds of Indians and to foster a sense of pride and commitment to Bharatiya intellectual discourse, culture, heritage, music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization. And you all know it has devoted itself to the nation building and revival of our culture and heritage. In other words, my important point for today is go back to roots. తిరిగి మూలాలకు వెళ్ళండి. ఈ సుందరమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, ఆ ప్రదర్శనను తిలకిస్తూ ఉంటే, ఆ వాయిద్యాలను వారు చెప్తూ ఉంటే, వాటిని వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను నేను. అపరిమితమైన ఆనందం ఉంది. ఎందుకంటే అవి వీణులకు విందు గావించడం, మనందరికీ మనసుకు ఎంతో రంజింప చేయడం, సంతోషింపజేసే శక్తి ఆ సంగీత సాధనాల్లో నిమిడి ఉంది. అలాంటి సాధనాలు మనకి ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వారసత్వంగా మనకు అందించిన సంస్కృతులు అవన్నీ ఒక భాగం అని చెప్పడానికి మనందరం గర్వపడాలా. వాటిని గుర్తుపెట్టుకోవాలా, వాటిని పరిరక్షించుకోవాలా. ये बहुत जरूरी है क्योंकि हमारा पूर्वजों ने अपना जीवन में ये सब अनुभव किया और विरासत में हमको दिया है. इसलिए हम गर्व महसूस कर रहे हैं. आज छत्तीसगढ़ से और अन्य इलाका से, हमारा आदिलाबाद से यहाँ और अन्य इलाका से हमारा
गिरिजन बंधु आदिवासी बंधु अपना सब परिकर लेके यहाँ आना हमको सबको आनंद दिलाना बहुत आनंददायक है। इसलिए मैं उनको शुभकामना देता हूँ। गॉड ब्लेस यू फॉर योर वंडरफुल म्यूजिक एंड ऑल्सो योर प्रेजेंस हियर इन टुडेस मीटिंग। मैंने अभी अभी कहा हमारा पूर्वजों ने जो दिया हमको विरासत में मिला, इसको कायम रखना हमारा कर्तव्य है। इट इज अवर ड्यूटी टू really identify, encourage and also give support to such efforts by these great tribal, what we call as tribal आदिवासी समुदाय को हम सब लोग बधाई देना चाहिए, अभिनंदन करना चाहिए। I am glad to note that the Prajna Pravah here in Telangana engages in various programs with respect to Indian culture, philosophy and literature. ఈ రోజు మనందరం కూడా మీరందరూ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన చూసేందుకు అవకాశం భాగ్యనగర వాసులకు కలుగుతూ ఉంది। అలాగే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో దగ్గర నుంచి వచ్చి చూసేవాడికి కూడా ఇది మహత్తరమైన అవకాశం। ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిగా నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను। ఇప్పటికే అప్పటికే ఎంత తేడా ఉంది, అది ఎంత సంతోషంగా ఉండేది। అప్పుడు సంగీతం ఉండేది, సాహిత్యం ఉండేది, వాయిద్యం ఉండేది। ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది, వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ మనకి అంత చెవులు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు। ఏందో ఏం సంగీతం, జింగిరి బింగిరి సంగీతం అనొచ్చుదాన్ని మన మాటలో చెప్పాలంటే వ్యంగ్యంగా జింగిరి బింగిరి సాహిత్యం లాగా మనకి ఇప్పుడు కొత్తగా పాటలు వినిపిస్తున్నారు పిల్లలందరికీ। దానికి కారణం ఒకటి మన భాషను మనం మర్చిపోవడం, రెండు మన సంస్కృతిని మనం మర్చిపోవడం, ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం। అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి మన యొక్క పెద్దలు చూపించిన ఆచారాలు సదాచారాలకు మంచి ఆచారాలకు తిరిగి మళ్ళవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను। భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనది। మనం జీవించడంతో పాటు మనతో పాటు తోటి ప్రాణాలు ప్రకృతిని కాపాడుకోవడం మనిషి యొక్క బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మనది। అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా వెళుతున్నాం మనం గమనించండి। ఈ పాశ్చాత్య వ్యామోహం, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని వాడు దోపిడీ చేసుకొని సర్వస్వాన్ని డబ్బులు ఆర్థికంగా దోచుకుపోవడమే కాదు, సంపద వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు తీసుకెళ్లి దాచిపెట్టుకోవడమే కాదు, మన యొక్క మనసును కూడా కొంతమంది మనసుని కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళారు। దానికి కారణంగానే ఇవాళ మనలో వచ్చినట్టు మార్పు, దాని కారణంగానే మనకి ఇవాళ మన సాహిత్యం, మన సంగీతం, మన వాయిద్యం, మన భాష, మన సంస్కృతులు, మన మాటలు ఇవన్నీ మర్చిపోయి ఇంగ్లీష్ వాటికి వచ్చినారు, ఇంగ్లీష్కి అంతా మనం తలపుతూ ఉన్నాం। అందుకని నేను మళ్ళీ తిరిగి కోరుతూ ఉన్న అందరికి కూడా భారతీయ మూలాలకు వెళ్ళాలి, భారతీయ భాషలను ప్రోత్సహించాలా। ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్। మనం ఏ భాషకు వ్యతిరేకం కాదు, కానీ అసలు భాష అమ్మ భాషను మనం కాపాడుకోవాలి। అమ్మ భాష కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది। మదర్ టంగ్ ఈజ్ లైక్ ఐసైట్, ఇంగ్లీష్ ఈజ్ లైక్ స్పెక్టికల్స్। If you have eyesight, then spectacles will work. Otherwise, रेबान ग्लास पहनने के बाद भी जुबान से कुछ आएगा नहीं। ये समझना चाहिए, ये बहुत जरूरी है। इसलिए हम सब लोग हमारा भाषा में बोलना चाहिए। हम क्यों सोचे ये तो बहुत कुछ लोग कहते हैं सर ये तो इंग्लिश मालूम नहीं है तो ऊपर नहीं जा सकते। मैंने कहा उनको किसने बताया आपको? उन्होंने कहा लोग कह रहे। मैंने कहा भाई मैं कल भगवान से ISD करके उनसे बात किया भगवान से, और भगवान से पूछा सर कि आपके पास आने के लिए कोई इंग्लिश मीडियम में पढ़ना चाहिए क्या? उन्होंने कहा ऐसा कोई नियम नहीं है, जिसका टाइम हो जाए उनको ऑटोमेटिकली मेरे पास आने के लिए अनुमति मिलती है। टाइम इतना ही बस, भाषा का कोई भेदभाव नहीं है ऐसा बताया उन्होंने। దేవుడి దగ్గరికి చేరాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు। ఏ భాష వచ్చిన వాడికైనా
వాడి టైం అయిపోతే నేరుగా నా దగ్గర రావచ్చు, దానికి ఎలాంటి తేడా లేదని భగవంతుడు చెప్పాడు. అటు కాదు సార్, పైకంటే అన్నాడు. నేను చెప్పాను వాడికి, ఈ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాతృభాషలో చదువుకుందామే, పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాతృభాష చదువుకున్నాడు. ఈ దేశంలో రెండవ అత్యున్నత పదవైనటికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను వీధి బడిలో చదువుకున్నాను, ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను, తెలుగులో చదువుకున్నాను. ఈ దేశానికి నిన్నటిదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన మాతృభాష చదువుకున్నానని చెప్పి ఆయన చెప్పాడు. నిన్న కూడా చెప్పాడు, ఇంతకుముందు కూడా చెప్పాడు. ఈ దేశానికి ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరుగాంచిన శ్రీ నరేంద్రభాయ్ మోదీ కానివెంటు మొహమే చూడలే ఆయన, కానీ ప్రపంచం అంతా ఇవాళ మోడీ 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 అని చెప్పిన ప్రపంచం అంతా ఆయన గుర్తిస్తుంది. దీని అర్థం ఏమిటి? శక్తి ఉండాలా, సామర్థ్యం ఉండాలా, ప్రజ్ఞ ఉండాలా, విశేషం ఉండాలా, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలా, క్యాలిబర్ ఉండాలా, కెపాసిటీ ఉండాలా, కాండక్ట్ ఉండాలా. అంతేగాని ఆ పాశ్చాత్య వ్యామోహం కాదు. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కొంతమంది అడిగాను నన్ను, సార్ నవ్ యూ బికమ్ వైస్ ప్రెసిడెంట్, ఆ ఉపराष्ट्रपति बन गया। मैंने कहा क्या भाई बन गए तो बोलो क्या है। उन्होंने कहा सर व्हाट अबाउट ड्रेस। मैंने कहा कोई ड्रेस चेंज करने का सवाल नहीं है, वही ड्रेस होगा, नो चेंज ऑफ ड्रेस, ओनली चेंज ऑफ एड्रेस, इतना ही होगा, ऐसा कहा मैं। क्योंकि मैं 30 पहले औरंगजेब का नाम थे, बाद में उसको हटाया हमने, अब्दुल कलाम जी 30 अब्दुल कलाम रोड में रहते थे, और उपराष्ट्रपति बनने के बाद 6 मौलाना आजाद रोड पे मैं पहुंच गया। इसलिए मैंने कहा चेंज ऑफ एड्रेस। इसलिए अपना वेश, अपना भाषा, अपना परंपरा, अपना संस्कृति बोलने में, आचरण करने में कोई संकोच नहीं होना चाहिए। गर्व महसूस करना क्या है, हम हिंदू है, हम भारतीय है, हम तेलुगु है, हम तमिल है, हम छत्तीसगढ़ी है, गर्व महसूस करना चाहिए, क्योंकि हमारा परंपरा है। इसलिए मित्रों, मैंने जैसा कहा शुरू में, आप लोगों को हम लोग सब हमारा पुराना परंपरा को समझ के उसमें जाना चाहिए। हमारा भाषा, मातृभाषा को कायम रखना चाहिए। ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో ఆ భాషను మార్చాలి, మాట్లాడాలి అందరని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంగ్లీషు వ్యామోహం పనికిరాదు. అలాగే మన సంగీత సాహిత్య ఆ సాధనాలన్నీ అద్భుతమైన సాధనాలు చూపించారు ఇందాక తిరుమలరావు గారు. అలాంటి అద్భుత సాధనాలు వదిలిపెట్టి మనం ఇప్పుడు అర్థం కాని కొత్త సాధనాలకు వెళ్ళిపోతూ ఉన్నాం. అది మంచిది కాదు. తిరిగి మన పూర్వ సంగీతానికి, సాహిత్యానికి, సాధనాలకు మనం అందరం కూడా కట్టుబడాల్సి ఉంది. మీకు ఒక సంగతి చెప్తున్నాను, నేను ఎందుకు ఇప్పుడు దోహా ఎడుతున్నాను తెలుసా? ఖతార్, అక్కడ ఉండే అరబ్ దేశాల్లో ఉండే భారతీయులంతా ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, లిటరరీ కాన్ఫరెన్స్ ఆఫ్ తెలుగు అక్రాస్ ద గ్లోబ్, దే ఆర్ హోల్డింగ్ దేర్. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పీపుల్ దేర్. గర్వించాలి మనం, అలాంటి వాళ్ళు అక్కడ వేస్తున్నారు. మనం ఇక్కడేమో మర్చిపోయి అంతా ఇంగ్లీష్ కాన్వెంట్ వైపు పరిగెత్తు ఉన్నాం. ఇంగ్లీష్ నేర్చుకోండి, ఎప్పుడు ముందు అమ్మ భాష నేర్చుకున్న తర్వాత, ఆ తర్వాత ఇతర భారతీయ భాషలు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళీ, పంజాబీ, అస్సామీ, భోజ్పురి, ఛత్తీస్గఢీ, ఐసా బహుత్ సుందర్ భాష. ఆ ఛత్తీస్గఢ్ వాళ్ళు పాట పాడుతుంటే ఇందాక విన్నారు కదా, భాష రాకపోయినా ఎంత మనసుకు ఎంత ఆనందంగా ఉందో చూడండి, ఎంత సంతోషంగా వాళ్ళు ఆలాపించారో చూడండి. అలాంటి వాటిని మనం మర్చిపోకూడదని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ప్రతి రాయిలో చివరకు, ప్రతి జీవిలో చివరకు నీరు, నేల, గాలి, ఆకాశం, ఇలా అన్నిటిలో భగవంతుణ్ణి చూడగలిగిన సంస్కృతి భారతీయుల యొక్క సొంతం. అందువలన అలాంటి సంస్కృతిని మనం అందరం కాపాడుకోవాలా. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఈ చతురాశ్రమ ధర్మాలను మన సంస్కృతి నిర్వచించింది. బ్రహ్మచర్యంలో భాగంగా అడవుల్లో విద్యాభ్యాసం చేసేవాళ్ళు అప్పుడు రాజులు కూడా వెళ్ళి గురువుల దగ్గర, రాజకుమారులు అయినా సరే, గృహస్థ ధర్మంలో సమాజ సేవలో తరించి ఆ వయసు తర్వాత వానప్రస్థంలో ప్రవేశించి ప్రకృతితో తిరిగి మమేకం కావడం మన యొక్క జీవన పద్ధతి. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారానికై ఆ భగవంతుడిని ఆధ్యాత్మిక భావన చేయడం, ఇది మన భారతీయ పద్ధతి. దీన్ని అందరూ కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలా. ఈ విషయంలో ఆహార విహారాలకు ప్రత్యేక మూలం ఏది ఉందో అది మన ప్రకృతి. ఆ ప్రకృతిని మనం స్నేహంగా ఉండాలి. బీ ఫ్రెండ్లీ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. కీప్ దిస్ ఇన్ మైండ్, యూ విల్ షైన్ ఇన్ లైఫ్.
అందరూ మన పిల్లలకు కూడా పాత అలవాట్లు నేర్పించాలి. ఉదయాన్నే లేయాలి, సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయానికి పని పూర్తి చేసుకోవాలా. ఇది అందరికీ అలవాటు చేయాలి. బాగా నిదానంగా ఆలస్యంగా చేస్తున్నారు. ఏమంటే రాత్రి అంతా పని చేశాడని. ఏం పని చేశాడే అని అడిగా నేను. బాగా బిజీగా ఉన్నాడు సార్ అన్నాడు. వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒకసారి నిన్న ఏం పని చేసావు కాగితం మీద రాయన్నా, ఒక కాగితం మీద రాయమన్నా. సరే రాసుకొచ్చాడు అతను పూర్తి కాగితం అంతా. చదివా. ఉదయాన బిజీగా ఉన్నా, మధ్యాహ్నం బిజీగా ఉన్నా, సాయంత్రం బిజీగా ఉన్నా, రాత్రి బిజీగా ఉన్నాను. ఏం బిజీ అంటే ఏం బిజీ, బిజీగా ఉన్నాను, బిజీ. పనికి మాలిన పనులు చేస్తున్నాం చాలామంది. దయచేసి దీన్ని సమయాన్ని సదుపయోగం చేయాలా. మనకు ఇదొక అదృష్టం ఈ జీవితం. ఆ జీవితాన్ని బాగుపరుచుకొని మెరుగుపరుచుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందిని ఆనందింపజేయ విధంగా మనం కానీ ఆ విధంగా ఆలోచన చేసి కష్టపడి ఇష్టపడితే నష్టపడేది ఏమి లేదు. దాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ కష్టపడడం అలవాటు చేయించండి. చిన్నప్పటి నుంచి ఉదయాన్నే లేచేది అలవాటు చేయండి. ఆ తర్వాత కాస్త వ్యాయామం, నడక, పరుగు, జాగింగ్, వాకింగ్, రన్నింగ్, లేకపోతే సమ్ యోగా, సమ్ ఎక్సర్సైజ్. యోగా నాలో నాకేమొస్తుంది సార్ అడిగాడు ఒకడు. నువ్వు యోగ్యుడి అవుతావురా అని చెప్పా. యోగా వల్ల ఏమొస్తుంది నాకంటే యోగా. मुझे क्या मिलेगा योगा कैसे? व्यक्ति ने मेरे से पूछा. मैंने कहा आप योगा करने से योग्य बन जाओगी. అందువల్ల నువ్వు యోగ్యుడు అవుతారా ముందు, కాబట్టి యోగా నేర్చుకోను. ఆ యోగా నేర్చుకోవాలి. సూర్యుడిని చంద్రుడిని మనం ఆరాధించాలి. ఆ యోగా మొన్న ఎవరో చెప్పాడు సార్ యోగా చేయడం మంచిదే కానీ యోగా అంటే దాంట్లో మళ్ళీ సూర్య నమస్కారాలు ఉంటాయి సార్ అని. నీకేమైనా ఇబ్బంది సూర్య నమస్కారాలతో? సూర్య నమస్కారంతో ఇబ్బంది అయితే చంద్ర నమస్కారం చేసుకోరా అని చెప్పాను వాడికి నేను. యోగా హ్యాజ్ నో రిలిజియన్. It's a culture which is given by our great forefathers. So keep that in mind. And కొంతమంది సారి మోడీ గారు యోగాను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే 172 దేశాలు దాన్ని అంగీకరించాయి. ప్రపంచం అంతా ఇవాళ ఫాలో అవుతుంది. యోగా ఇనిషియేటివ్ బై మోడీ. బట్ యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ దెన్ ప్రాక్టీస్ యోగా. యూ విల్ బికమ్ ఫిజికలీ ఫిట్ and mentally alert. This is my advice to all the youngsters. If you are physically fit, you will become mentally alert. సో అందుకని ఆ ప్రయత్నం అందరూ కూడా చేయాలని చెప్పి కోరుతూ మనందరం కూడా ఇతరులతో కలిసి ఉండి అలవాటు చేసుకోవాలి. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎవడు ఏందో మనకు అర్థం కావడంలే. అమెరికాలో చెప్తుంటాడు ఈయన ఎవరై అంటే సరే ఆయన 2వ భార్య, 3వ కుమారుడు, ఈయన 5వ కుమారుడు, 4వ భార్యకి అని చెప్తుంటారు. మన దేశంలో ఆ పరిస్థితి రాకూడదు. కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలా. పెద్దల్ని గౌరవించాలి, అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళని గౌరవించాలా. అలాగే మన అమ్మ నాన్నతో సమయం గడపాలా. అలాగే మన చెల్లెలు సోదరీమణులతో ఆడపడుచులతో మంచిగా స్నేహంగా ఉండాలి మనం అందరం కూడా. ఇది మన భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రత్యేకత. అందుకని ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకుందాం. మన జీవితంలో కుటుంబ వ్యవస్థ దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళాం అనే విషయాన్ని మనందరం నిర్ణయం తీసుకోగలిగితే మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, ప్రపంచానికి ఆదర్శంగా ఉంది, అది ఆదర్శంగా ఉండిపోతుంది. ఈ విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఈ అనవసరమైన ఆలోచనలు చేసి దేని ఫోన్ టెన్షన్లు తెచ్చుకోవద్దు. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ ఆఫ్ యువర్ ఐడియాస్. యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్. సో డోంట్ హ్యావ్ టెన్షన్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. శాంతిగా ఉంటే, మనశ్శాంతిగా ఉంటే సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. సానుకూలంగా ఆలోచనలు చేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. దీని అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకని బీ పీస్ఫుల్, డూ ఎక్సర్సైజ్, కీప్ ఇన్ టచ్ విత్ ద నేచర్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, స్పెండ్ టైమ్ విత్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్, స్పెండ్ టైమ్ విత్ పేరెంట్స్, దెన్ యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. అండ్ వర్క్ హార్డ్, మెయింటైన్ డిసిప్లిన్, have character, caliber, capacity and conduct. You will excel in your life. This is my advice. I once again would like to compliment Kishan Reddy Garu for this wonderful initiative, and also would like to compliment the artists who have come from Chhattisgarh, and also would like to really thank you all people who are participating in this program. And I call upon Hyderabadis and also people in the nearby districts to come here to Hyderabad and see this wonderful exhibition for 4 days. Wonderful. లోకమంథన్. ఇవి వచ్చి దీంట్లో ఒకసారి మన ఆలోచనలను మళ్ళా తిరిగి మనం గుర్తు చేసుకొని తద్వారా మన సాంప్రదాయాలను
మనం పరిరక్షించుకుంటే మనం సంతోషంగా సుఖంగా ఆనందంగా జీవించగలం, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్, భారత్ మాతాకి జై హో.